హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంటర్డే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ అనాలిసిస్. మార్కెట్ ఇవాళ బుల్లిష్, స్లైట్ బుల్లిష్ ఉంటానని చెప్పి మళ్ళీ వెంటనే రివర్స్ అయిపోయింది. చాలా పెద్ద డిజాస్టర్ ఇవాళ. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే వాల్యూ ఏరియా లో కట్ డేలో కట్ బ్రేక్ అయిందా, ఇంక అప్పటి నుంచి నేను బేరిష్ ఉంటుంది అనుకున్నాను. రేపటికి కూడా బేరిష్ వ్యూలోనే ఉంది. ఎందుకంటే వాల్యూ ఏరియా ఇదిగోండి, ఇది వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. ప్లస్ పిఓసి టాప్ సైడ్ టీపీఓసి ఎక్కువ ఉంది. పక్కా డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ఉండండి. డౌన్ ట్రెండ్ అంటే ఇంకా బాగా ఎక్కువ పాయింట్స్ కాదు, డౌన్ ట్రెండ్ టు రేంజ్ బౌండ్ అన్నట్టు ఉంటుంది. ఫ్రెండ్స్ వాల్యూ చెప్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ వాల్యూ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ వాల్యూస్, ఇది వాల్యూ ఏరియా హై 51,675. ఇది పిఓసి 51,244.38, 51,078.75. ఇక్కడ ఏంటంటే సింగిల్ ప్రింట్లు లేవు, ఏమీ లేవు. సైలెంట్గా నీట్గా డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది వాల్యూ ఏరియా. ప్లస్ పిఓసి టాప్ సైడ్ పిఓసి ఎక్కువ, టీపీఓసి ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టే మనం డౌన్ ట్రెండ్ని ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే, ఇది కూడా ఇది డౌన్ ట్రెండ్ కాదు, రేంజ్ బౌండ్ మార్కెట్ రేపటికి. ఇది స్లైట్ నేరో రేంజ్, ఇక్కడ వైడ్ ఏర్పడి నేరో రేంజ్ ఏర్పడ్డది. అంటే మంచి డేలో బ్రేక్ అయితే మటుకు మంచి డౌన్ సైడ్ మూవ్ ఉంటుంది. ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఈ రేంజ్లోనే ఉంటుంది మార్కెట్. కేర్ఫుల్గా ఉండండి. రేపటికి నిఫ్టీ స్లైట్గా డేలో బ్రేక్ అవ్వలేనంత వరకు బుల్లిష్ వ్యూలోనే ఉండొచ్చు. ఇంకా పైన ఉన్నది ఎప్పుడు అది డేలో బ్రేక్ అయ్యి ఎప్పుడైతే పుల్ బ్యాక్ తీసుకుని ఇంకా డౌన్ అవుతుందో ఇంకా బేరిష్ ట్రెండ్కి రివర్స్ అవ్వచ్చు. లేదంటే ఇంక ఇన్ రేంజ్లో ఓపెన్ అవుతే రేంజ్ బౌండ్ మార్కెటే. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ చెప్తున్నాను. ఇది వాల్యూ ఏరియా హై 24,442.85 అనేది. ఇది పిఓసి 24,410.38 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 24,312.95 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. ప్లస్ టీపీఓస్ డౌన్ సైడ్ ఉన్నాయి, కానీ వాల్యూ ఏరియా షిఫ్ట్ డౌన్ సైడ్ అయింది కాబట్టి స్లైట్గా బుల్లిష్ బేరిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. ఫిన్ నిఫ్టీ కూడా టైల్స్ ఏమి లేవు కాబట్టి మ్యాక్సిమం రేంజ్ బౌండ్ మార్కెటే ఉండొచ్చు. డేలో బ్రేక్ అవ్వలేనంత వరకు మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు డే హై డేలో అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి 1 అవర్ దాకా ఇన్ రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ రేంజ్లో నుంచి బయటకు వెళ్ళి 9:15 బయటకు వెళ్ళి మళ్ళీ 10:15 లోపలికి వచ్చేయాలి. లోపలికి రాలేదంటే ఇంకా ఆ రోజు డౌన్ సైడే ఉంటుందని మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా నేను చెప్తుంది? ఒకవేళ రేంజ్లో నుంచి 9:15 బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ 10:15కి వెళ్ళిపోద్ది. ఒకవేళ వెళ్ళలేదు, డౌన్ సైడే ఉండిపోయింది, ఇంకా 10:15 దాటిన తర్వాత కూడా మార్కెట్ డౌన్ సైడే ఉందంటే ఇంకా డౌన్ సైడే ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ కూడా స్లైట్ బేరిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ 23,285.4 అన్నది. పిఓసి 23,211.52 అన్నది. పిఓసి 23,049 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. విగ్స్ తగ్గిపోయింది, డికే చాలా దారుణంగా ఉంది ఇవాళ. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలోకి వద్దాం. బాయ్ బాయ్.